భారతదేశంలో క్యాస్టిజం ఉంటుంది. ఫార్వర్డ్ క్యాస్ట్ ఉంటుంది, బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉంటుంది, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉంటుంది, షెడ్యూల్డ్ ట్రైబ్ ఉంటుంది. ఈ 4 కేటగిరీ ఉంటుంది. ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ క్లాస్, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్. ఈ 4 కేటగిరీకి ఒక్కొక్కరికి ఇంత పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ స్కూల్ అడ్మిషన్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ నేచర్ అది చేశారు. దాని ప్రకారమే భారతదేశం కాన్స్టిట్యూషన్ జరుగుతుంది. హిందువులైతే మాత్రం వాళ్ళకి అదే ఉంటుంది. అదే కానీ కన్వర్ట్ కానీ అయి ఉంటే హిందువు నుంచే కన్వర్ట్ అవుతారు, బయట నుంచి రాదు. మనుషులందరూ భారతదేశంలో ఉన్నారు కాబట్టి భారతదేశంలో ఉండే మనం ఇండియన్సే హిందువులే కన్వర్ట్ అయ్యేది. అందువల్ల డెఫినెట్గా అప్లికేబుల్. వన్ షుడ్, ఇఫ్ యు వాంట్ టు కన్వర్ట్ ఫ్రమ్ హిందూ టు క్రిస్టియన్, ఇట్ ఈజ్ అప్లికబుల్. సో మీరు కన్వర్ట్ కావాలనుకుంటే ఫార్వర్డ్ క్యాస్ట్ అతను హిందూ, కన్వర్ట్ కావాలనుకుంటే బాప్టిజం తీసుకొని అక్కడ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత బీసీసీ కింద అయితే అతను క్రిస్టియన్ అని పిలువబడతారు. లేకపోతే అతను బ్రాహ్మణైనా, రెడ్డి అయినా, మాలైనా, మాదిగైనా, బలిజైనా, ఇంకేదైనా కూడా దే ఆర్ నాట్ కాల్డ్ యాజ్ ఎ క్రిస్టియన్స్. వాళ్ళు క్రైస్తవులు కాదు. క్రైస్తవులు అనేవాడు అనే పిలవాలనుకుంటే, మీరు రియల్గా క్రిస్టియన్గానే అవ్వాలనుకుంటే, మీరు క్రిస్టియన్గానే అయితే బాప్టిజం తీసుకోవాలి, సర్టిఫికేట్లో చేంజ్ చేసుకోవాలి, కన్వర్ట్. దెన్ ఓన్లీ యూ విల్ బి కాల్డ్ యాజ్ ఎ క్రిస్టియన్. మీరు కులం లేదు, మతం లేదు. క్రీస్తు జీసస్ ఇచ్చిన ఈ క్రిస్టియానిటీ కులం కాదు, మతం కాదు అనకూడదు. చాలా తప్పు. కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం ఇట్ ఈస్ ఎ క్లియర్. మనం బయట నుంచి వచ్చింది మతం మాత్రమే క్రిస్టియానిటీ. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే మారుతున్న వాళ్ళందరూ కూడా క్రిస్టియానిటీ సర్టిఫికేట్, బాప్టిజం ఉండాలి, కన్వర్టెడ్ క్రిస్టియానిటీ ఉండాలి. అప్పుడే. లేదా మీ ఇష్టం, నాకు బాప్టిజం తీసుకొని మీరు జనరల్గా క్యాస్ట్ని తీసేసుకొని యూ కెన్ ఫోర్గో. కానీ హిందూ అని మాత్రం సర్టిఫికేట్లో ఉంటే యు ఆర్ నాట్ కాల్డ్ యాజ్ ఎ క్రిస్టియన్.